రైతులకే కాదు, ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకాన్ని మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ₹1 కిలో బియ్యం ఇవ్వాలని నాకు తెలిసినంత వరకు జడ్చర్లలో డాక్టర్ మల్లురవి గారు, బట్టి విక్రమార్క గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ₹1 కిలో బియ్యం పథకాన్ని రెండోసారి ₹1 తగ్గించి పేదలకు పట్టడి అన్నం పెట్టాలని ఆలోచన చేసిండు. అదేవిధంగా ఈరోజు ఏ రాష్ట్రంలో ఎవరైనా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తే వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకునేంత బలమైన ముద్రను రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అందరి గుండెల్లో రైతుల ఆలోచనలో పదిలంగా చేసుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రులు మారినా, పార్టీలు అధికారంలో మారినా పథకాలను తొలగించలేనంత బలమైన ముద్ర వైఎస్ఆర్ గారు వేయడం జరిగింది. వారి ఆలోచనలు కొనసాగింపుగానే ఈనాడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేద్దాం.